గుంటూరు కారం మిడ్ నైట్ షోస్ అప్డేట్ ఏంటి? సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రమ్ కాంబోలో 12 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా గుంటూరు కారం. అతడు కలేజా తర్వాత త్రివిక్రమ్తో మహేష్ సినిమా చేయాలని అనుకున్నా కుదరలేదు. ఫైనల్గా గుంటూరు కారంతో అది సెట్ అయింది. ఈ సినిమా విషయంలో మేకర్స్ భారీ ప్లానింగ్తోనే ఉన్నారు. సంక్రాంతికి మోస్ట్ అవైటెడ్ మూవీగా వస్తున్న గుంటూరు కారం సినిమా మిడ్ నైట్ షోస్ ప్లానింగ్లో ఉన్నారు మేకర్స్. తెలుగులో ఉన్న స్టార్ హీరోల్లో ఒకరైన మహేష్ సినిమా అంటే 2 రాష్ట్రాల్లో హంగామా తెలిసిందే. అందుకే మహేష్ సినిమా అంటే మిడ్ నైట్ నుంచి ప్రీమియర్స్ ప్లాన్స్ చేస్తున్నారు. కోవిడ్ లాక్డౌన్ తర్వాత స్టార్ సినిమాలకు కూడా మిడ్ నైట్ షోలు పర్మిషన్ ఇవ్వలేదు. అయితే ఈ మధ్య మళ్ళీ ఆ సందడి మొదలైంది. అభిమాన హీరో సినిమా ఎర్లీ మార్నింగ్ లేదా మిడ్ నైట్ షోస్ చూస్తేనే చూసినట్టుగా భావిస్తారు వీరాభిమానులు. వారి కోసమే సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్లో మిడ్ నైట్ షోస్ ప్లాన్ చేస్తారు. గుంటూరు కారం విషయానికి వస్తే ఫస్ట్ ఆట మహేష్ సొంత థియేటర్ ఏఎంబి మాల్లో ఉంటుందని టాక్. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సెలెక్టెడ్ థియేటర్స్లో మిడ్ నైట్ షోస్ ఉంటాయని తెలుస్తోంది. ఈ షోస్ విషయంలో జనవరి 9 కల్లా క్లారిటీ వస్తుందని టాక్. దర్శక నిర్మాతలు మాత్రం మ్యాక్సిమం నెంబర్లు ఎర్లీ షోస్ పడేలా ప్లాన్ చేస్తున్నారట. మిడ్ నైట్ షోస్తో పాటుగా ఎర్లీ మార్నింగ్ 4 గంటల షో కూడా ప్లానింగ్లో ఉన్నారని తెలుస్తోంది. మహేష్ త్రివిక్రమ్ కాంబో మీద ఉన్న అంచనాలు, మహేష్ నుంచి వస్తున్న ఊరమాస్ సినిమాగా రాబోతున్న గుంటూరు కారం మీద భారీ హైప్ తీసుకొచ్చాయి. సినిమా ప్రచారం, చిత్రాలు ఇప్పటికే సూపర్ క్రేజ్ తీసుకురాగా త్వరలో రిలీజ్ కాబోతున్న ట్రైలర్తో సినిమా రేంజ్ పెంచాలని చూస్తున్నారు మేకర్స్. గుంటూరు కారం సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. సినిమా ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు.